దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండే అన్నాయి. డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రీసెట్ బై డీకే అని చెప్పేసి అయితే పెట్టుంటాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి ప్రీసెట్ అయితే. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇందులో అయితే మనకైతే ఆటోమేటిక్గా అయితే లిరిక్స్ అనేది అయితే ఇదైపోతుంది. ఎందుకంటే ఇంత ప్రాబ్లం అయితే ఉండదు. అది దేనికంటే మనకి లిరిక్స్ అనేది దీంట్లో ఆటోమేటిక్గా వచ్చే లిరిక్సే పెట్టుకున్నాం కాబట్టి మనకు అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక చూడండి సాంగ్ అనేది మనం కింద పంపించేద్దాం. దాని తర్వాత ఏం చేస్తారంటే గ్రూప్ 1 అని చెప్పేసి అయితే ఉందిగా ఇక్కడ మనకైతే దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఎడిట్ గ్రూప్ అని చెప్పేసి అయితే ఉందిగా దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం అయితే పైకి స్క్రోల్ చేశారంటే మనకి ఇక్కడైతే లిరిక్స్ అయితే చూపిస్తుంది. మీరు సేమ్ ఇదే మోడల్లో వేరే లిరిక్స్ అంటే వేరే సాంగ్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడైతే టోటల్ ఇవన్నీ డిలీట్ చేసి మీరైతే బ్యాక్ వెళ్ళేసి నెక్స్ట్ ఇక్కడ సాంగ్ ఉందిగా ఈ సాంగ్ మీద క్లిక్ చేసుకొని దీన్ని డిలీట్ చేసి మీరు ఆ లోపల లిరిక్స్ అయితే ఏదైతే పెడతారో సేమ్ అదే ఇందులో పెట్టారంటే మీకైతే 100% అయితే చేంజ్ అయిపోతుంది సాంగ్ అనేది. ఇక్కడ లిరిక్స్ చేంజ్ అవుతుంది, బయట వెళ్ళేసి సాంగ్ చేంజ్ చేసి సాంగ్ చేంజ్ అయిపోయి వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఫోటో అని చెప్పేసి అయితే ఉంటుందిగా ఫోటో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఒక ఫోటో అయితే తీసుకోండి. ఇంకా చూడండి ఒక ఫోటో తీసుకున్న తర్వాత ఈ ఫోటోని ఏం చేస్తామంటే లాంగ్ ప్రెస్ చేసుకొని అయితే కిందకైతే తీసుకొద్దాం. లాంగ్ ప్రెస్ చేసుకొని కిందకి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామంటే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇలా అయితే మనమైతే కొంచెం తగ్గించుకోవడం కానీ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ కొంచెం అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయ్యేటట్టుగా అయితే చూసుకుందాం. ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మనమైతే ఇంక్రీజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, డిక్రీజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, బట్ మనకైతే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అవ్వాలి. అది ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక చూడండి ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ పిన్స్ నుంచి మనం డౌన్లోడ్ అయితే పెట్టుకుందాం. డౌన్లోడ్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి మనకైతే ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందిగా. మనకైతే జస్ట్ మేము అయితే డౌన్లోడ్స్ అయితే ఎందుకు పెట్టుకున్నట్టు మీరైతే ఆ విధంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను జస్ట్ పెట్టుకున్నాను. ఇక చూడండి మనకైతే ఫోటో ఏమైంది ఇక్కడంతా రాలేదు, ఎందుకంటే మనకైతే ఫుల్గా పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడంతా రాలేదు. ఫుల్గా పెట్టుకోండి. మళ్ళీ క్లిక్ చేయండి, ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఫుల్గా అయితే వెళ్ళిపోయి ఫోటో మీద ప్రెస్ చేసుకొని లాంగ్ ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే మనకైతే ఫుల్గా అయితే వచ్చిందిగా. ఈ విధంగా అయితే వచ్చేలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. మనమైతే ఆఫ్లోనే పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చేలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి, అది మీ ఇష్టము. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ టైప్లో అయితే వచ్చిందిగా. ఇప్పుడు మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్లోకి అయితే వచ్చేయండి, ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడైతే 2 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఇది ఒకటి అయితే నేను ఏదో టెలిగ్రామ్లో అయినా ప్రొవైడ్ చేస్తాను. ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి తీసుకొని ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసుకొని గ్రూప్ కిందకైతే తీసుకెళ్ళిపోవండి. ఈ విధంగా గ్రూప్ కిందకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. లాస్ట్ వరకు స్క్రోల్ చేసుకొని దీని అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకుందాం. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఏదైతే తీసుకున్నామో అది కొంచెం డార్క్గా ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మనమైతే ఎక్స్ప్లోజర్ గామా అని చెప్పేసి అయితే ఉంటుంది కదా దాన్ని అయితే మనమైతే డిక్రీజ్ అయితే చేసుకుందాం. ఇక చూడండి ఎక్స్ప్లోజర్ గామా అని చెప్పేసి అయితే టైప్ చేశారంటే మనకైతే ఎక్స్ప్లోజర్ గామా అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోజర్ అనేది కొంచెం అయితే తగ్గించుకోండి, అంటే మనకైతే లైట్గా కనిపించేలాగైతే పెట్టుకోండి. ఫుల్గా తగ్గించుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏ విధంగా అయితే మనమైతే ఇంత అయితే పెట్టుకుంటున్నా అంటే మీకు నచ్చినంత మీరైతే పెట్టుకోండి. నేను పెట్టుకున్నంతే పెట్టుకోవాల్సిన ఇదేమీ లేదు, మీకు నచ్చినంత అయితే పెట్టుకోండి. ఇక చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిందిగా. ఇప్పుడు ఫోటో మనకి ఎంత డార్క్గా లేదంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ గ్రూప్లోకి అయితే వెళ్ళండి, ఫోటో గ్రూప్ 1కి అయితే వెళ్ళండి, ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫోటో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఫోటోలోకి వెళ్ళేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుని మీకు అంతా ఫోటో అంత బాగాలేదంటే గామాలోకి వెళ్ళేసి ఎక్స్ప్లోజర్ గామాలోకి డిక్రీజ్ అనేది చేసుకోండి, అంటే ఎక్కువ హెవీ లైటింగ్ వస్తే డిక్రీజ్ చేసుకోండి. లైటింగ్ ఏం రాదంటే లైట్గా అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. దాని తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోండి.
బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకైతే ఆ ఎఫెక్ట్ అనేది మూవ్ అవ్వాలి కాబట్టి దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని టైల్స్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలంటే మనమైతే ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే ఆన్ చేసామంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. మనం టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసింది దేనికంటే ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మనమైతే ఇక్కడ చూడండి దీన్ని అయితే మనమైతే ఇక్కడికైతే పెట్టుకోవాలి. ఎందుకంటే మనమైతే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసాం కాబట్టి మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. మనకు అక్కడ బ్లింక్ అవుతుందిగా దానిపైన వరకు అయితే పెట్టుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అయితే పెట్టుకుందాం. ఇక్కడ ఒక కీ అయితే ఇచ్చేద్దాం. దాని తర్వాత ఏం చేస్తామంటే లాస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే మనకి వీడియో లాస్ట్లోకి అయితే వెళ్ళి ఇలా అయితే మనమైతే పైకి అయితే స్క్రోల్ చేద్దాం. ఇంకా చూడండి ఈ విధంగా అయితే మనకి ఎంత పైకి వస్తుందో అంత పైకి, అంటే బ్లింక్ రాకుండా ఎంత పైకి వస్తే అంత పైకి ఇదే విధంగా అయితే మొత్తం అయితే చేయండి. అంటే మనకు కొంచెం వీడియో చూసేందుకైతే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా అయితే చేయమంటున్నాను. లేదా మీరు దాంట్లో రొటేట్ చేసుకోవడం అయినా సరే, మీరు ఏం చేసుకోవడం అయినా సరే అది మీ ఇష్టము. లైట్గా రొటేట్ చేసుకొని ఈ విధంగా పైకి తీసుకెళ్ళచ్చు, అది మీ ఇష్టము. దాని తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఫుల్ బ్యాక్ అయితే వెళ్ళిపోయేసి ఎక్స్పోర్ట్స్ క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.